హాయ్ నమస్తే. నేను మీ సునీల్ కుమార్ గాజుల. ఎందుకు ఈ రోజులలో చాలామంది ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోలేకపోతూ ఉన్నారు. ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్‌కు లోనైపోయి కోపం వచ్చేసి, ఆ కోపంలో ఏం మాట్లాడుతున్నారో తెలవట్లేదు, ఏం చేస్తున్నారో తెలవట్లేదు. ఎదుటి వ్యక్తిని కొట్టేస్తున్నారు చాలా సందర్భాల్లో. నిన్నటికి నిన్న మనం చూసుకున్నట్టయితే ఒక పాఠశాలలో ఒక విద్యార్థి ప్రవర్తించిన విధానాన్ని చూస్తూ ఉంటే అసలు నిజంగా పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నాడు ఎదుటి వ్యక్తిని కొట్టాలనే ఉద్దేశ్యంతో. అసలు ఏం జరుగుతుంది? ఎందుకు ఇంత ఇరిటేషన్ అవుతూ ఉన్నారు? ఇంత ఫ్రస్ట్రేషన్ అవుతూ ఉన్నారు? ఎందుకు ఎమోషన్ బ్యాలెన్స్ కావట్లేదు? ఎందుకు అసలు ఏ సిట్యుయేషన్‌ని కూడా రెస్పాండ్ కావట్లేదు? ప్రతి ఒక్క సిట్యుయేషన్‌కి రియాక్టే అవుతున్నారు. ముఖ్యమైన కారణం ఏదైనా ఉందా? ఒకప్పటికి ఇప్పటికి మారినది ఏంటి అసలు? అప్పుడు ఉన్నది మనుషులే, ఇప్పుడు ఉన్నది మనుషులే, అప్పుడు ఉన్నది వ్యవస్థనే, ఇప్పుడు ఉన్నది వ్యవస్థనే. కానీ మనిషిలో ఇటువంటి మార్పులు రావడానికి ముఖ్యమైన కారణం ఏదైనా ఉందా అని ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేస్తే నిజంగా నువ్వు తీసుకునే ఆహారం నీ ప్రతి విషయం పైన ప్రభావం చూపెడుతూ ఉంటుంది. నీ ప్రతి ఎమోషన్ పైన ప్రభావం చూపెడుతూ ఉంటుంది వాస్తవానికి. ఒకసారి ఆలోచించే ప్రయత్నం చెయ్యి. ఎ సౌండ్ మైండ్ హ్యాడింగ్ ఎ సౌండ్ బాడీ అని అంటూ ఉంటారు. అటువంటి శారీరకంగా దృఢంగా ఉన్న వాళ్ళు ఎవరైనా కనపడుతున్నారా అసలు నీకు? విద్యార్థులను చూసుకున్న ఆయన, యువకులను చూసుకున్న ఆయన కానీ, ఎవరైనా కానీ అసలు శారీరకంగా దృఢంగా ఉన్న వాళ్ళు కనబడుతున్నారా? కనబడట్లేదు. కారణం ఏంటి అని అంటే తీసుకునే ఆహారంతోనే ఆలోచనలు, ఎమోషన్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి వాటిని మనం జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నం చేద్దాం.